పాలమూరులోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయం కంచి కామకోటి పీఠం పాలమూరు శాఖ వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీన్నే మనం అందరం కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా పిలుచుకుంటూ ఉంటాం. దానిలో భాగంగా 34 సంవత్సరాల దేవాలయం నిర్మించి 34 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలను మనం నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 34వ బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో అత్యంత ప్రాధాన్యంగా ఇంతకుముందు అధ్యక్షుల వారు వివరించినట్టుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా ప్రజలకందరికీ హితం జరగాలి. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు లోక కళ్యాణార్థమై ఉంటే ప్రజలకు కూడా ఏదో ఒక హితం జరగాలి అనేటువంటి సంకల్పంతో ఈ సంవత్సరం కొత్త కార్యక్రమాలను కూడా రూపుదించడం జరిగింది. దీనిలో భాగంగా రేపు అంటే 9వ తారీఖు రోజున గరుడ ప్రసాదం, ఇది చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం. గరుడ ప్రసాదం స్వీకరించడం వల్ల సనాతన ధర్మము జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సంతానం కలుగుతుంది అని ధర్మం. అంటే సంతానం లేనటువంటి వాళ్లకు లేదా మొదటి సంతానం జరిగి రెండో సంతానానికి ఆలస్యంగా ఉన్నవాళ్ళు, పూర్తిగా సంతానం లేనటువంటి వాళ్ళు రేపు ఉదయం 11 గంటలకు దేవాలయానికి చేరుకుంటే ఇద్దరు జంటలు అంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అద్భుతమైనటువంటి సంతానం, మంచి సంతానం కూడా కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని రేపు రూపొందించుకోవడం జరిగింది. మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి మనవి, ఈ యొక్క అంటే దీని ద్వారా మనమంతం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ద్వారా ఒక 10 మందికి సంతానం కలిగిన ఆ భాగ్యము, ఆ విశేషం చాలా గొప్పనైనటువంటి ఆ తల్లి సంతోషం మనల్ని అందరినీ కూడా పుణ్యవంతుల్ని చేస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని కూడా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ, దాంతో పాటుగా ఇప్పుడు మనం క్లిష్ట పరిస్థితులను అనుభవిస్తా ఉన్నాం. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే నెల రోజులైంది దాటి, కానీ ఇంకా వర్షాలు లేవు. కాబట్టి వర్షం ఉంటేనే ప్రతి మనిషికి కూడా జీవనాధారం. కాబట్టి అది రైతైనా వ్యక్తి అయినా ఎవరైనా సరే వర్షం ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి వర్షం నిమిత్తమై 15వ తారీఖు రోజున స్వామి మాధవానంద సరస్వతి స్వామీజీ వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో 15వ తారీఖున స్వామీజీ వారి ఆశీస్సులతో వరుణయాగం కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టడం జరిగింది. ఆ రోజు సుమారుగా 54 మందికి పైగా ఋత్వికులు, బ్రాహ్మణోత్తములు, వేద పండితులు పాల్గొని నీళ్లలో కూర్చొని వరుణు యొక్క మంత్రాలను అనుష్ఠానం చేస్తారు. దాని ద్వారా వర్షం పడుతుంది అనేటువంటిది ప్రతీతి. కాబట్టి ఆ వరుణయాగ కార్యక్రమం కూడా విశేషమైనటువంటి రీతిలో సంకల్పించుకోవడం జరిగింది. దాంతో పాటుగా 12వ తేదీ ఆదివారం రోజున ప్రధానంగా ఇప్పుడు ప్రపంచమంతా అనుభవిస్తున్న ఒక సమస్య, సంపాదన బాగా ఉంది, ప్రతి వాడికి సంపాదన ఉంది, కానీ సమయానికి పెళ్లిళ్ళు అవ్వట్లేదు. ఎవరికైనా 30 దాటుతుంది, 35 ఏళ్ల వయసు దాటుతున్నాయి, 40 దాటుతున్నాయి, కానీ పెళ్లిళ్ళు అవ్వట్లేదు. కాబట్టి ఈ సమస్యను తీవ్రంగా తీసుకుంది మా వెంకటేశ్వర సేవా మండలి. దీని ద్వారా ఏదైనా ఒక గొప్పనైనటువంటి పరిష్కారం అందించాలనేటువంటి సంకల్పంతో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ, శాస్త్రంలో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ స్వయంవర పార్వతీ హోమం అని. అంటే ఆ స్వయంవర పార్వతీ హోమం చేసుకోవడం వల్ల జాతకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలు దూరమై తొందరగా వివాహం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ఆదివారం రోజు అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో స్వయంవర పార్వతీ హోమం వాళ్ళ గోత్రనామాదుల మీద చేయించి వాళ్ళకు వివాహ యోగ్యతనివ్వాలి అని చెప్పేసి ఆ పార్వతీ అమ్మవారిని, పరమేశ్వరుని ఆ రోజు విశేషంగా మాస శివరాత్రి సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని అంటే పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించి వాళ్ళందరికీ గొప్పనైనటువంటి వివాహ యోగ్యతనివ్వాలి అని చెప్పేసి ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. దీనిలో తల్లిదండ్రులు పాల్గొనవచ్చు, పిల్లలు కూడా పాల్గొనవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎక్కడో హైదరాబాదులో, బెంగళూరులో ఎక్కడో ఉండి ఉంటారు. వాళ్ళ పేర్ల మీద తల్లిదండ్రులు కూడా ఈ సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ, దాంతో పాటుగా లోక కళ్యాణార్థమై చండీ యాగము, సుదర్శన యాగము ఇత్యాది క్రతువులు 16, 17వ తేదీల్లో ఉంటాయి. దాంతో పాటుగా అత్యంత విశేషంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషంగా జరిపేటువంటి కార్యక్రమం శ్రీనివాస కళ్యాణం. లోక కళ్యాణార్థమై
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి సంకల్పంతో 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా పోతానం. అది బ్రహ్మోత్సవాలకు చివరి కార్యక్రమంగా ఉంటుంది. 17వ తారీఖు సాయంత్రం స్వామివారి దివ్యమైనటువంటి రథోత్సవం ఉంటుంది. రథోత్సవం ఎందుకు చేస్తామంటే ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొనవచ్చు, పాల్గొనలేకపోవచ్చు. అంటే దేవాలయానికి కొంతమంది రాగలుగుతారు, కొంతమంది రాలేకపోయింటారు, ఏదో అనివార్య కారణాల వల్ల ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి భగవంతుడే భక్తులను అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో తన విజయ గర్వంతో ఇన్ని రోజులుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. నా భక్తులు చాలా మంది దేవాలయానికి రాలేకపోయారు, అందరినీ నేను ఆశీర్వదించాలి అనేటువంటి సంకల్పంతో చక్కటి విజయ గర్వంతో స్వామీజీ వారు దేవేరులతో కలుపుకొని చక్కగా ఉత్సవ యాత్ర అంటే మహారథయాత్రను నిర్వహిస్తారు. ఆ రథయాత్రలో రథత్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటే రథంలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తిని, ఆ శ్రీనివాసుని దర్శించిన మాత్రం చేతనే పునర్జన్మ లేకుండా ఉంటుంది అనేటువంటిది శాస్త్రం. కాబట్టి చక్కగా ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం వెంకటేశ్వర సేవా మండలి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాం. సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ, హిందూ బంధువులందరూ కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మన పాలమూరులో కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు కంచి కామకోటి పీఠం పాలమూరు శాఖ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంటున్నాయి. రేపు 9 జూలై 2026 నుండి 17 జూలై 2026 వరకు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి వారికి అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అత్యంత విశేషమైనటువంటి ఉత్సవాలు. అలాగా మన పాలమూరులో కూడా స్వామివారిని ఉత్సవాలు తిరుమలలో ఎట్లాగైతే నిత్యం జరిగేటువంటి వాహన సేవలు, తర్వాత సంస్కృతి కార్యక్రమాలు ఎట్లాగైతే ఎక్కడ జరుగుతూ ఉంటాయో అదేవిధంగా మన పాలమూరులో కూడా మన దేవాలయంలో జరిపి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా దాంట్లో స్వామివారి యొక్క సేవలో భాగం కల్పించాలనే ఉద్దేశంతోన మనం విశేషంగా జరుపుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఉదయం అంతా కూడా హోమాలు, మూలమంత్ర అనుష్ఠానాలు, అట్లాగే హోమాలు ఉంటాయి. దాంతోపాటు వారాల వారీగా గురువారం ప్రారంభం, గురువారం సంబంధించినటువంటి హోమాలు ఏవైతే ఉంటాయో అవి, అట్లాగే శనివారం ఉంటుంది, శనివారానికి సంబంధించినటువంటి విష్ణు సంబంధమైనటువంటి హోమాలు, ఆదివారం ఉంటుంది విశేషంగా అరుణపారణ మొదలైనటువంటివి, సోమవారం శివుడికి సంబంధించినటువంటి హోమాలు, అట్లా కొన్ని లోక కళ్యాణార్థం కొన్ని సేవల్ని కూడా మేము సంకల్పించుకున్నాము. అవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ సేవలన్నింటిలో కూడా సాయంకాలం పూట వాహన సేవలు ఉంటాయి. రోజుకో వాహన సేవ. మొదటి రోజు శేషవాహన సేవ, హంసవాహన సేవ, మయూర వాహన సేవ, వృషభ వాహన సేవ, అట్లాగే గరుడ వాహన, అట్లాగే గజవాహన, రోజుకొక వాహన సేవ ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ సేవలన్నింటిలో కూడా పాల్గొనేందుకు అన్ని రకాలుగా మా వెంకటేశ్వర సేవా మండలి సభ్యులందరూ కలిసి ఏర్పాట్లు చేసాం భక్తులందరికీ. దాంతోపాటు రేపు ధ్వజారోహణ సందర్భంలో గరుడ ప్రసాద వితరణ మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే, మహబూబ్నగర్ పట్టణంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్ ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము 34వ వార్షికోత్సవము బ్రహ్మాండంగా జరుపుకోవడానికి మేము అన్నీ కూడా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అన్ని సదుపాయాలు అన్నీ కూడా సిద్ధం చేసాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్తగా చేయాలనే ఆలోచనతోటి మా కమిటీ అంతా కూడా కూర్చొని నిర్ణయం చేసుకొని, పెద్దలు ప్రతిసారి కూడా ఏదో ఒక భక్తులకు ఏదో రకంగా మనము స్వామివారి సేవలు అందించాలనే ఆలోచనతోటి కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజలను ఆకర్షిస్తూ, ప్రజలందరూ కూడా
స్వామివారి కృపకు పాత్రలు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మీడియా ద్వారా మీరందరూ కూడా ప్రజలకు తెలియజేస్తే ఇంకా చాలా మందికి ఈ కార్యక్రమాలు చూసి తరించే అవకాశం వస్తుందనే ఆలోచనతోటి మీరందరూ కూడా దీన్ని విరివిగా రేపు 9 తారీఖు నుంచి ఈరోజు 17 తారీఖు వరకు 9 రోజులు బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. రేపు మాత్రము మన గరుడ ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రసాదం అందరూ కూడా తీసుకొని తరించి స్వామివారి సేవలో తరించాలని ప్రార్థిస్తున్నాం.